ఐవీఎఫ్ సైకిల్కి ముందు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఇందులో 3 అంశాలు ఉంటాయండి. ఒకటి ఫిజికల్, రెండోది మెంటల్, మూడోది ఫైనాన్షియల్. సో ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ బాగుంటే మంచి ఎంబ్రియో ఫామ్ అవుతుంది, అండ్ గర్భసంచి లోపల లైనింగ్ బాగుంటే ఎంబ్రియో అతుక్కోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ మీకు మంచిగా ఎన్హాన్స్ అవ్వడానికి డెఫినెట్లీ డాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారండి. టైంకి ఆ మెడిసిన్స్ వేసుకోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, అండ్ రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలవాలి. గర్భసంచి లైనింగ్ అనేది బాగుందా లేదా, అవసరమైతే కొంతమందికి గర్భసంచిలో కెమెరా వేసి హిస్ట్రోస్కోపీ ప్రాసెస్ అనేది చేస్తామండి. ఇది అందరికీ అవసరం ఉండదు, అవసరమైతే అది కూడా మనం చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఈజ్ మెంటలీ ప్రిపేర్ అవ్వాలి. సో ఐవీఎఫ్లో మనకి 100% సక్సెస్ రేట్ ఉండదండి. సక్సెస్ రేట్ ఒక్కొక్క కపుల్కి వాళ్ళకున్న కండిషన్స్కి బట్టి మారుతూ ఉంటుంది. సో దాన్ని మీరు డెఫినెట్లీ గమనించుకోవాలి, మీ ఎక్స్పెక్టేషన్స్ మీకు తెలియాలి, అండ్ స్ట్రెస్ రిలీఫ్కి మీరు ఏదో ఒక మెజర్, యోగా, మెడిటేషన్ లాంటిది ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తే మంచిది. అండ్ థర్డ్, ఫైనాన్షియల్గా కూడా ప్రిపేర్ అవ్వాలండి. సో ఈ మధ్యకాలం డెఫినెట్లీ ఐవీఎఫ్ చాలా అఫోర్డబుల్ అయిపోయింది, బట్ స్టిల్ ఇట్స్ నాట్ అన్ ఎమర్జెన్సీ కాబట్టి మీరు ఫైనాన్షియల్గా కూడా ప్రిపేర్ అయినప్పుడు దిగితే మీకు అంత మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు. సో ఈ 3 అంశాలు గమనించుకొని మీరు సైకిల్ స్టార్ట్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ.